ఓకేనా? ఓకే, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం తీద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకున్నాండి. హీబ్రూస్ చాప్టర్ 3 1 to 7. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అందరు బైబిల్ తీయండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు తీసారా? ఎస్. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంతకంటే దానిని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్లు, ఇంటి కంటే దాన్ని కట్టిన వాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఆరోచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు. 7వ వచనం. ఓకే, దేవుడు మన వెనుకలి యొక్క మాటలను దించును గాక. ఏమండి, మరి ఈరోజు మీ మధ్యన నేను ఉంటాం, దేవుని కృప కదా. అంటే వెళ్ళిపోతున్నాను కాదు, కానీ ఆడు మీకు తెలిసిన సంగతులు అన్నీ ఏమైనాయో మళ్ళీ మనం ఇక్కడ చెప్పను అసలే. కానీ దేవుని కృప ఇంకా నా మీద ఇంకా ఉందని నాకు అర్థమైంది. అది ఎన్నో దీని నుంచి తప్పించిన ప్రభు ఆ యొక్క 20 days ఎంతో క్లిష్ట సమయం అండి. అయితే ఈరోజు మన దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి, ఒకసారి చూద్దాం. 3:1 చదువు. 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. అది యేసు మీద లక్ష్యముంచుడు. ఈరోజు ఆలోచన అయిపోతుంది. ఏంటది? యేసు మీద ఒకసారి యేసు మీద లక్ష్యం. ఎక్కడ లక్ష్యం అంటే తెలుసా ఏంటో? లక్ష్యం అంటే గురి, ఇంకా గోల్, ఎస్, ఇంకా టార్గెట్, ఎస్, మంచిది. ఇంకా డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు మనకి. ఎక్కడ? యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఏమెట్ ఆర్ టార్గెట్ ఏది ఉండాలంట? యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆయా సమయాల్లో మనం లక్ష్యం పోతుంది అనమాట కదా. స్థితిగతులను బట్టి, పరిస్థితులను బట్టి మన ఏమైపోద్ది? డైవర్ట్ అయిపోద్ది. ఎటో చూస్తుంది. మనుషులు చెప్పే ఆలోచనలు చేస్తుంటాం, అది పట్టుకుంటాం అంట. అది మనకి అర్థమైపోద్ది అన్నాడు కదా. కానీ దేవుడే ఉన్నాడు, యేసు మీద లక్ష్యం. మనకు పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చి, అంటే దేవుని బిడ్డలకి ఎన్నో ఇప్పుడు ఒకటే కాదు, చాలా రాబోతున్నాయి అనమాట కదా. అనేక సమస్యలు ఉన్నాయి, మనకు లేవా? ఉన్నాయి. అయితే లక్ష్యం మాత్రం మారద్దు. యేసు మీద లక్ష్యం. అదే ఒకవేళ రెడ్ పెన్ ఉంటే అండర్లైన్ చేయండి. యేసు మీద లక్ష్యం ఉంచుడి. కీప్ యువర్ ఎయిమ్ ఎక్కడ? ఆన్ జీసస్ క్రైస్ట్. యేసు మీద లక్ష్యం ఉంచండి. క్లిష్ట పరిస్థితులు రాబోతున్నాయి, చెడు రోజులు రాబోతున్నాయి. అయినా సరే ఎక్కడ? మీరు అనొచ్చు, ఏమండి మనం ఉన్నాం కదా భూలోకంలో, మనుషుల మీద లక్ష్యం పెట్టి వెళ్ళాలి. కొన్ని విషయాల్లో సబ్కాస్ ఉన్నా అప్నాకరణ, ముఖ్యంగా దైవిని విషయాల్లో కదా. చాలామంది చాలా సలహాలు ఇస్తారు, కానీ నీకేం ఉండాలి, నాకేం ఉండాలి? లక్ష్యం యేసు మీద. ప్రభు ఏమంటున్నాడు, దేవుడే ఏమంటున్నాడు, ఇది ఉన్నవాడు బహు ధన్యుడు కదా. నేను 4 సంగతులు నేను చెప్తాను ఈరోజు. 3 సంగతులు, టైం మనకి తక్కువ ఉంది కాబట్టి. యేసు మీద లక్ష్యం ఉంచకుండా, వినండి, యేసు మీద లక్ష్యం ఉంచకుండా కొంతమంది ఎంత నష్టపోయారో, ఎంతగా తీవ్రమైన చిక్కుల్లో పడ్డారో మనం ఈరోజు చూస్తున్నాం. వాళ్ళందరి జీవితాలు చూస్తున్నప్పుడు మనకు కూడా ఏమర్థం అవ్వాలి? మనం కూడా లక్ష్యం తప్పామంటే ఆ విధంగా చాలా విచారంగా అయిపోవచ్చు కదా. నంబర్ 1 చూద్దాం చూడండి. నంబర్ 1 చూద్దాం. చూడొకసారి సంఖ్యాకాండం తీసావా?
సంఖ్యాకాండంలో ఒక చూద్దాం చూడండి. 11 అధ్యాయమా ఎవరు బిలాము సంగతి చెప్తుందండి. సంఖ్యాకాండంలో బిలాము సంగతి చెప్తుంది. చూద్దాం చూడండి. సంఖ్యాకాండంలో 16 అధ్యాయమా చూడొకసారి. 16 కాదా? 16 కాదనుకుంటా. ఒకసారి చూసి చెప్పండి నాకు. సంఖ్యాకాండం ఓకే, అది చూస్తుండండి. లేకపోతే 2 Péతరు 2:15 చదవండి ఎవరన్నా. 2 Péతరు 2:15. ఈలోపు సంఖ్యాకాండం తెలిస్తే చెప్పండి నాకు. అది 2 Péతరు 2 తిన్నని మార్గములను విడిచి కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తప్పిపోయేది. ఆమేన్. ఏ మార్గం వదిలేంట బిలాము? తిన్నని మార్గం. యేసు వైపు ఉందా ఆయన లక్ష్యం చెప్పండి. యేసు వైపు ఉందా ఆయన లక్ష్యం చెప్పు. ఉందా? తిన్నని మార్గం వదిలేశాడు అంటే దేవుని మార్గం వదిలేశాడు. అది దేవుని మార్గం వదిలి ఏ మార్గం వెళ్ళేంట? ఇప్పుడు తిన్నని మార్గం వదిలేశాడంటే అర్థం ఏంటి చెప్పు. ఏ మార్గం ఉన్నాడు? వంకర మార్గం ఉన్నాడు, అంతేనా కదా? హలో, ఇటు చూడండి. డిస్టర్బ్ కాకండి పిల్లలతో. తర్వాత అవన్నీ ఏమన్నాడు? తిన్నని మార్గం. మళ్ళీ చదువుమ్మా. తిన్నని మార్గం విడిచి చదువు. కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి తప్పిపోయేది. చూసారా? తిన్నని మార్గం వదిలేసా అంటే ఎవరైనా బిలాము. యేసు మీద లక్ష్యం ఉంచాడా లేదా? 22 చదువు. కాదు ఒక్క నిమిషం. 22 అమ్మా. ఎస్, నేను చెప్తాను తర్వాత. ముందు ఇది చదవండి. ఏంటది? 2 Péతరు 2:15. మళ్ళీ చదువు. తిన్నని మార్గం విడిచి అది చాలు. బెయోరు కుమారుడైన బిలాము అనే ఆయన ప్రవక్త. ఇప్పుడు చదవండి 22 అధ్యాయంలో రండి. సంఖ్యాకాండం 22:12 చదవండి ఎవరు. హలో, ఏం చదువుతున్నావు? సంఖ్యాకాండం 22 అధ్యాయం 12 వచనం. అందుకు దేవుడు సో బిలాము అన్న ఆయన వ్యక్తి తెలుసా ఎవరికన్నా? పరిచయమా? ఒట్టి ఒకనికే తెలుసా? ఇద్దరికే. ఎవరండి ఆయన? ప్రవక్త కదా. 22 అధ్యాయంలో రండి. సంఖ్యాకాండం దొరికిందా? 130 పేజ్ తెలుగు బైబిల్లో. 6 వచ్చింది చదువు. 6 కాబట్టి ఎవరా జనములు? ఇశ్రాయేలీయులు. వాళ్ళు శపించమని ఎవరిని పిలుస్తున్నాడు? దేవుని ప్రవక్తను పిలుస్తున్నాడు. అర్థమైందా? దేవుని ప్రజలను శపించమని దేవుని ప్రవక్తను. చదువుమా. ఇప్పుడు చదువు. ఏం సొమ్ము? ఇది కొంచెం గట్టి కొంచెం పెంచింది. ఏంటి? సోది సొమ్మును పట్టుకొచ్చారంట. సోది సొమ్ము అంటే చెప్పండి ఏంటో. సోది చెప్పడం వలన వచ్చే డబ్బు తీసుకొచ్చి ఎవరికి ఇస్తున్నారు? ఎవరికి? బిలాముకి. ఈ లోకం ఏంటంటే వాళ్ళు ఏ సొమ్ము ఇస్తున్నారో అది వాళ్ళకి చాలామంది తెలియదు. ఇది ఇస్తున్నారు. ఏం ఇచ్చాడంట? సోది సొమ్ము కదా. ఏమిస్తున్నావు? ఎలా అంటే దేవుని కన్సర్న్ ఏంటంటే ఎలాగొస్తుంది డబ్బు కూడా ఇంపార్టెంట్ అనమాట. అవునా కదా? ఎంత వస్తుంది కాదు. చెప్పు ఏంటి? ఎలా వస్తుంది? హౌ ఈస్ కమింగ్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు యుఎస్లో అట్లా చెడ్డ పనులు చేసే లేడీస్ ఉంటారు కదా, ఇవి చేస్తుంటారు. ఏంటది? దానివల్ల ట్యాక్స్ కడతారు ప్రభుత్వానికి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా
మంచి కార్యాల కోసం ఇస్తే ట్యాక్స్ ఉండదు. ఆ డబ్బును తీసుకొచ్చి ఈ అభివృద్ధి చెందిన దేశాలకు ఇస్తారన్నమాట. కరెక్ట్ అండి సొమ్ము అని చెప్పు నాకు. కరెక్ట్ సొమ్మేనా? సొమ్ము ముఖ్యమా, ఎలాగొచ్చింది ముఖ్యమా? ఎలాగొచ్చిందో. అలాగే నీకు ఎలాగొచ్చిందో చాలా ముఖ్యం, ఎంత వచ్చిందని కాదు. కొంతమంది ఎలాగొచ్చింది అంటే హౌ ఇట్ కేమ్, ఎట్లా ఏం చేసినావు, వాని టోపీ వీనికి, వీని టోపీ వానికి వేసినావా, లేకపోతే ఎట్లా కదా. సోదరి సొమ్ము తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? బిలాముకి ఇచ్చాడు. చదువు, కంటిన్యూ చేయి. సోదరి సొమ్మును చేత పుచ్చుకొని ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనని. అప్పుడు మోయాబు అధికారులు బిలాము వద్ద బస చేసిరి. దేవుడు బిలాము వద్దకు వచ్చి, నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడగగా, బిలాము దేవునితో ఇట్లా అన్నది, సిప్పోరు కుమారుడైన బాలాకును మోయాబు రాజు చిత్తగించుము, ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కక్కుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తం వారిని చెప్పింపుము, నేను వారితో యుద్ధం చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానం పంపెను. అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుడు ఏమన్నాడు చెప్పండి? ఎస్ అన్నాడా, నో అన్నాడా? దేవుని అడిగాడా? కరెక్ట్గా అంతవరకు బాగానే ఉన్నాడు. ఏమన్నాడు దేవుడు? నో అన్నాడు. నో అన్నాడా, ఎస్ అన్నాడా? నీ ఇష్టం అన్నాడా? నువ్వు దేవుడు నీతో వాళ్ళతో వెళ్ళకూడదు అంటే వాళ్ళని పోయి ఏం చేయొద్దు, శపించొద్దు అన్నాడు. అంతవరకు బాగుందా? కానీ 17 వచ్చింది చూడండి. ఏదన్నా నేను నీకు బహుఘనత కలుగజేసేదను, నీవు నాతో ఏమి చెప్పదు అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం నీ జనులను శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పానని. అందుకు బిలాము, బాలాకు తన ఇంటడు వెండి బంగారములను నాకు ఇచ్చినాను, కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండి యెహోవా నాతో ఇకనేమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను. చూడు, ఒకసారి నో అన్నాడు, తర్వాత ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఈ రాత్రి ఉండండి, మళ్ళీ అడుగుతా అన్నాడు. ఎన్నిసార్లు అంటే వాళ్ళ మనసులో ఏమని చెప్పు? దేవుడు నీ ఒప్పిద్దాం అనుకున్నాడు అప్పుడు. అలా దేవుడిని బలవంతంగా ఒప్పికండి అమ్మాయిలు అబ్బాయిలు. ఒకవేళ దేవుడు నో అంటే ఏంటి? నోనే. మళ్ళీ మనలాగా సారీ రే మళ్ళీ ఇంకొక అభిప్రాయం చెప్పాను. నో. ఈయన ఏం చేస్తున్నాడంటే తన హార్ట్లో ఉన్న డిజైర్ను దేవుని బలంతో ఒప్పిద్దామని చూస్తున్నాడు. విచ్ ఇస్ వెరీ వెరీ ఏముంది మనకు నష్టం. ఏమండి? యేసు మీద లక్ష్యం ఉంచాడండి బిలాము? చెప్పండి నాకు. కాదు, వెళ్ళి దేవుణ్ణి ప్రజల్ని శపించడానికి ట్రై చేశాడు. దాన్ని చూడు, 2 పేతురు ఇప్పుడు చదవండి, 2:15 ఇప్పుడు చదవండి, ఇప్పుడు అర్థం ఉంది. 2 పేతురు 2:15 చదువుమా, ఇప్పుడు చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చదువు. తిన్నని మార్గమును విడిచి బేయరు కుమారుడైన చదవండి. చూడు, ఆ బిలాము దుర్నీతి వల్ల కలుగు బహుమానమును చేసిన అతిక్రమం నిమిత్తము అతడు గద్దింపబడెను. నోరు లేని కాంతలో మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనము అడ్డగించు. ప్రవక్త ఏముందంట? వెర్రితనం అంటే ఏంటి? ఫూలిష్నెస్. మీ తలకాయతుంది ఇక్కడ. మనందరికీ కొద్దిగా గొప్ప ఫూలిష్నెస్ ఉంటుందంట, తెలుసా? నువ్వు ఒప్పుకోకపోయినా. తెలుగులో ఒక సామెత ఉంది, ప్రతి వానికి ఒక వేపకాయ అంత వెర్రితనం ఉండదంట. వేపకాయ తెలుసా ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. ఇంతన్నా ఎర్రితనం ఉంటుంది, అవునా కదా? నన్ను చూసి నవ్వుతుంది ఎవరు? మన ఎవరు? రూతమ్మ కదా. ఆయన జ్ఞాపకం వచ్చి ఉంటాడు, మా వాడికైతే తాటికాయ ఎంత ఉందని. కాదు, సారీ, ప్రతి మనిషికి ఎంత ఉందంట? ఒక వెర్రితనం అనేది ఉంటుంది అన్నట్టు. ఎంత? కనీసం వేపకాయ అంత. ఈ ప్రవక్త కూడా వెర్రితనం ఉందంట, ఫూలిష్గా. దేవుడు వద్దని దాని వంకర మార్గంలో పోయినాడంట కదా. దేనికోసం? బహుమానం ఆశించి, లేక డబ్బును ఆశించి. అది కూడా ఏం సొమ్ము? సోదె సొమ్ము. సోదె అనేది దేవునికి ఇష్టం లేనిది ఒకటి, తిరుగుబాటుతనం. నేను సోదె చెప్పించుకోదు. పల్లెటూరు పోయి మా అమ్మ దగ్గర చెప్పు, మా ఆయన ఏమవుతాడు? నోను కదా. మీ ఆయన ఏం కాడు, దేవుని కృప ఉంటే.
అవునా కదా? సోది సొమ్ము లేక సోది చెప్పించుకోవడం మహా ఏంటది పాపం. చేయొచ్చా? చిలక జోస్యం, ఆ చిలక జోస్యం వాడు 4-5 కార్డులు పెట్టుకుంటాడు, చిలకకి ట్రైనింగ్ ఇస్తాడు అన్నాడు. అది ఏదో ఒకటి పికప్ చేస్తే ఏమంటాడు, ఒక దేవుడు చూపించి "ఆ, ఆ, ఓ" అని చెప్తుంటాడు. మనం దానికి ధన్యులం అయిపోతాం కదా. వాడు జ్యోతిష్యం బాగుంటే ఆడేందుకు చిలక పట్టుకొని తిరుగుతాడమ్మా అమ్మాయి కూడా అంతా. అవునా కదా? వాడి జ్యోతిష్యం బాగాలేకనే ఏం చేస్తున్నాడు చెప్పు, ఏం చేస్తున్నాడు? పట్టుకొని తిరుగుతున్నాడు. వాడి జ్యోతిష్యం బాగుంటే ఏ జాబ్ చేసుకున్నాడే కదా. వాడు మనకు జ్యోతిష్యం చెప్తాడంట మళ్ళా. అర్థమైందా? ఇట్లా మూఢనమ్మకాల్లో ఏం కావద్దు, నువ్వు పడిపోదు. అవన్నీ మనల్ని ఏం చేయలేవు దేవుడు నీతో నిజంగా ఉంటే కదా. ఈయనంట తన సోదే ఆ డబ్బు కోసం దేవుడి మీద యేసయ్య మీద ఉంచాల్సిన లక్ష్యం, ఆ గురి పోయింది. దేవుని చిత్తమే చేస్తాను, దేవుడు వద్దంటే వద్దు బాబు నేను రానని చెప్పాల్సింది. కానీ ఏం చేశాడు, ఈ రాత్రి కూడా ఉండండి మళ్ళీ కనుక్కుంటా అని 3 సార్లు కనుక్కుంటాడు. ఎందుకు మాటికి ఆయన దగ్గర పోయేది? దేవుని దగ్గర పోయి అడుగుతూ ఉంటాడు అనమాట. ఎందుకు? ఒప్పించాలని. మన ప్రభు అట్లా నువ్వేంటి ఒకసారి నువ్వు అన్నదాన్ని సరే ఓకే అన్నా, కానీ ఒక దగ్గర ఓకే అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? ఈ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? ట్రీట్మెంట్ ఇవ్వాలనుకున్నాడు. నోరు లేని గార్ధవం చేత ఆయనతో మాట్లాడాడు. ఎందుకంటే అంత తక్కువ అయిపోయింది? ఎందుకంత స్థాయి దిగాడు? గాడిదతో మాట్లాడించాల్సిన పరిస్థితి ఏమొచ్చింది చెప్పండి దేవునికి? అందులో ప్రవక్త కదా. ఎందుకు చెప్పు? చక్కగా మాట్లాడితే వెంటలే అయినా, అందుకని ఎవరితో మాట్లాడా? గాడిద. మీకు తెలుసా, మీతో ఎప్పుడన్నా గాడిదతో మాట్లాడాడా దేవుడు? గాడిద ద్వారా. నా ఉద్దేశం అంటే దేవుని లోకస్తుల ద్వారా మనతో మాట్లాడుతాడు ఒక్కోసారి. అవునా? అది గాడిదే కదా. ఆ గాడిదతో ఈ గాడిదతో మాట్లాడుతుంటాడు. ఏమక్క చర్చికి వెళ్ళిన కవితక్క ఇవాళ బట్టలు ఉతుకుతున్నా అంటాడు. అంటే ఆ గాడిద ఏం చేస్తున్నాడు చెప్పు? ఏం చెప్తుందో అలా చెప్పాలి. ఏంటి ఈ టైంలో చర్చిలో ఉండాలి కదా, నువ్వు బట్టలు ఉతుక్కుంటున్నావు అంటున్నాడు. దాని ద్వారా నేను ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. పిల్లలతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక్కసారి అమ్మకి, మమ్మీ చర్చికి వెళ్ళాలి కదా ఇప్పుడు పెట్టుకున్నావు అంటాడు. పదా అంటాడు. అప్పుడే ఎక్స్ట్రా ఏమంటారు వేసుకుంటారు, ఏంటది నైట్ డ్రెస్లు చర్చ్ టైం. గాడిద ఆయా సమయాల్లో దేవుడు గాడిదల ద్వారా, దేవుని ప్రజలు కాని వాళ్ళ ద్వారా ఏం చేస్తుంటాడు చెప్పు? హెచ్చరిస్తుంటాడు. నీకు నాకు బుద్ధి ఉంటే ఏం చేయాలి? ఈయనకు బుద్ధి లేదు. ఎవరికే? దేవుని నుంచి దూరం అయిపోతే కొంతమంది కామన్ సెన్సే ఉండదు అనమాట కదా. అవునా కదా? అవునండి. దేవుడు మనకి అన్ని ఇచ్చాడు, కృపలు ఎన్నో దయ చూపించాడు. యూదా పత్రిక తీయండి ఒకసారి, 11 వచ్చిన చదువుదామా. యూదా పత్రిక ప్రకటనకు ముందు ఉంటుంది. ప్రకటనకు ముందు యూదా పత్రిక 10వ అధ్యాయం 11 వచ్చిన చదవండి ఎవరైనా. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచి బహుమానం పొందవలనని. ఏమండి, ఇందాకే వంకర త్రోవ అన్నాడు, ఇక్కడ దేవుడు ఏమన్నాడు? తప్పు త్రోవలో. చెప్పు. ఆత్రం అంటే తెలుసా ఏంటి ఆత్రం అంటే? మనం ఆత్రం పోసిగాడు అంటాం చూడు. ఏంటి ఆత్రం అంటే ఏంటి? ఆత్రం అంటే ఏంటి? తొందర అనమాట. ఏ మార్గం నడిచాడు? తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తాడు. అంటే తనకు తెలుసు ఏమని, ఇది తప్పు త్రోవాలి, కానీ ఆత్రంగా పరిగెత్తాడంట. దాని పర్యవసానం దేవుడు ఆయనకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందట కదండి. ఆ తప్పు త్రోవను పరిగెత్తునవా? అసలు ఈ త్రోవ చాలా ముఖ్యం. దేవుని మార్గం చక్కనిదండి. అది వచ్చి వంకర మార్గం వదిలేసి తప్పు త్రోవలో ఆత్రంగా పరిగెత్తావు, ఎంత విచారకరం కదా. ఇదిగో ఆత్రంగా పరిగెత్తివి. అవునండి. మరి మనీ మంచిదే, కానీ మనీ మీద ఏం పెంచుకోవద్దు నువ్వు, నేను ప్రేమ పెంచుకోవద్దు అనమాట. ప్రేమ పెంచుకోవద్దు. ఇప్పుడు చూడండి, నెలాఖరికి ఇప్పుడు ఏం లేదు, మనకి మనీ లేదు కాబట్టి ఎట్లున్నావు? డీలాగా ఉన్నావు. అది మటన్ తిందామా అనిపించింది అనుకో మనసుకి, ఏమంటావు? చెప్ప ఆశీర్వాద ఆటకే పైసలు లేవు, మటన్ అండి ముఖం చూసుకో అద్దంలో అంటాం. డీలా అయిపోతావు లేదు సార్ అన్నట్టు. రేపు ఫస్ట్ పడతాయా? అప్పుడు ఎట్లుంటుంది?
ఖుషి వస్తుందంట, హోష్ వస్తుందా? అంటే మనం ఈ డబ్బు మీద కాదు ఆధారపడాల్సింది కదా, ఎక్కడ సమస్తం ఇచ్చే ప్రభు మీద. నీ సంతోషం నా సంతోషం డబ్బు మీద ఆధారపడితే డబ్బు ఎప్పుడు మనకు ఇప్పుడు రేపు వస్తుంది, ఎన్ని రోజులు అయిపోద్ది? కొంతమంది ఎల్లుండితో అయిపోద్దాడ. ఇక కొంతమంది ఉంటే పాపం వచ్చేది తక్కువ, ఖర్చులు ఎక్కువ, అవునా కదా? ఇక అంతే. అది నెక్స్ట్ వీక్ అంతా ఏం చేద్దాం? మళ్ళీ ఆడుకోవడం, ఎదురు చూస్తూ అప్పుడే అయిపోయినాయా? అయిపోతాయి అంతే. అది ఉండదు. డబ్బు అన్ని దానికంట చెప్పినాను మీకు ఎప్పుడల్లా, రెక్కలు ఉంటాయి. డబ్బు అనే దానికి ఏముంటుంది? ఇప్పుడు రెక్కలు అవి రాగానే మంచిగా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది? పొద్దున్నే లేచి వెళ్ళిపోద్ది అన్నాడు. ఆ ఖర్చు, ఈ ఖర్చు, లేని ఖర్చు, వదిన ఖర్చు అన్నీ సున్నా మిగులుతుంది అనమాట. చూసావా, ఈ బిలాము గారు యేసయ్య మీద లక్ష్యం ఉంచకుండా తను బహుమానం మీద లక్ష్యం పెట్టాడు. అది కూడా వంకర పద్ధతిలో ట్రై చేస్తున్నాడు. అది కూడా వంకర పద్ధతిలో, లేక దేవుని విడిచిన మార్గం. దేవుని విడిచిపెట్టి ఎక్కడ వెనకాల పరిగెత్తున్నాడు? పేరు ప్రఖ్యాతల కోసం, డబ్బు కోసం పరిగెత్తా ఉన్నాడు. ఈడు మోయాబు ఏం చేశాడంటే, బాబు నీకు ఎక్కువ ఇది ఇస్తాం, ఎక్కువ ఘనత ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం అమౌంట్, ప్లీజ్ వచ్చి ఈ ప్రజలు ఏం చేయి, శపించమా. దేవుడి దగ్గర నుంచి దేవుడు ఏమన్నాడు? నో. నో అంటే ఏంటి అర్థం? నో అనే, ఇంకేంటి? వాళ్ళు చెప్పేయాల్సింది, నాకు వద్దు బాబు, నీ డబ్బు గిబ్బు అన్నీ నీ దగ్గర ఉంచుకో, దేవుడికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేని పని నేను అప్పుడప్పుడు చేస్తాను, చెయ్యను అని చెప్పాలా లేదా? అండ్ కొన్ని విషయాల్లో మనం ఇతరులతో ఎట్లుండాలి? ఖచ్చితంగా ఉండాలి, జాగ్రత్త కాదు, ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే ఏమవుతావు? కాంప్రమైజ్ అయిపోతావు. ఇదిగో నేను కాంప్రమైజ్ అయిపోయాడు కదా. తన యొక్క స్టాండర్డ్స్ని ఏం చేశాడు? నీరు కార్చేశాడు అన్నమాట. కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు. దేవుడు ఎవరిని తీస్తాడు ఎగ్జామ్స్లో కూడా? బాగా చదువు, యథార్థంగా రాసేవాడిని. చిట్టీలు పెట్టాడు అక్కడికి, షూస్లో, గీజులో, కాలర్లో. మంచిగా రాయొచ్చు, కానీ విజయం ఇచ్చేవాడు దేవుడే. తెలుసా నీకు? ఎప్పటికే కానీ యథార్థంగా ఉండు, కరెక్ట్గా ఉండు, నిన్ను ప్రభు దీవిస్తాడు. ఆమేన్. అంతేగాని వంకర మార్గం పోయినావు అనుకో, అది వంకరే, దాన్ని తీలేవు. చాలామంది ఏదో ఒకటి ఉల్టా పుల్టా చేసి ఏదో చేద్దాం అనుకుంటారు, కానీ అదేంటిది? నువ్వనా అదే యేసు వైపు లక్ష్యం ఉంచు, యేసు ప్రభు వైపు లక్ష్యం ఉంచు, ప్రభు ఇచ్చాడు, కృపిస్తాడు, అంతే కదండి. ఇది వదిలేసి చూద్దాం. ఇంకోసం చూద్దాం. చూడు, ప్రకటన గ్రంథం 2:14 వచ్చిన 2:14 చదవమ్మా. ప్రకటన 2:14 చదువుదాం. ప్రకటన గ్రంథం 2:14 వచ్చిన చదవా? చదువునా. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లు, దానత్వం చేయనట్లు, ఇశ్రాయేలుకు ఉరి పెట్టుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఏమంటే ఏం చేశాడు తెలుసా మీకు? ఈ బిలాము గారు ఇంకొక చెడు పని చేశాడు. ఎవరికైనా తెలుసా చెప్పండి? ఇంకొక చెడు పని చేశాడు. వీళ్ళని ఇక్కడ చూడండి, మీకు తెలియకపోతే చదవండి ఆ భాగం, 22వ అధ్యాయం సంఖ్యాకాండం. వీళ్ళని శపించలేదు, ఏం లేదు, కానీ ఒక ఐడియా ఇస్తాడనమాట. ఎవరికి? మోయాబులకి. ఏం తెలుసా ఐడియా? ఎవరికి తెలుసా ఐడియా? ఏం చేస్తాడంటే, ఏం లేదు బాబు, వీళ్ళని శపించాలంటే దేవుడే శపించాలి. జాగ్రత్త విను, ఎలాంటి ఐడియా ఇస్తాడు. వీళ్ళని శపించాలంటే దేవుడే శపించాలి. అయితే దేవుడు శపించాలంటే వీళ్ళు పాపం చేయాలి అని, ఇక మీ మోయాబు స్త్రీలు మంచి అమ్మాయిలను చూసి వీళ్ళ దగ్గర పంపించండి. ఎక్కడికి? ఇజ్రాయెల్. వాళ్ళు ఆటోమేటిక్గా ఏం చేస్తారు? పాపం చేస్తారు. సో దేవుడు వాళ్ళ మీదకి ఏమొస్తుంది? కోపం అని ఇచ్చింది దేవుడు. ఎవరిచ్చారు? అదే అన్నాడు, బిలాము బోధ అంట. అది అంటే చెడు ఏమిస్తారంట కొంతమంది? సలహాలు, సజెషన్స్, హెల్ప్. బిలాముని కత్తితో చంపించేస్తాడు దేవుడు. ఎందుకంటే తను చేయలేదు కదా, కానీ ఏమిచ్చాడు? ఒక బోర్డు సలహా ఇచ్చాడు అన్నమాట. అది కూడా దేవుని ప్రజలకు వ్యతిరేకం. ఈ మోయాబు స్త్రీలను వాళ్ళతో పాపం చేయమంటాడు. చాలా బ్యాడ్ కదా, అవునా కదా? అవునా? చూడోసారి 20 సంఖ్యాకాండంలోకి రండి ఒకసారి.
25:1 చదవమ్మా. 25:1 సంఖ్యాకాండం, నంబర్స్ చాప్టర్ 25:1. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ఆ, ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారం చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలు బయల్పేరేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని గురి చేయుము. అప్పుడు యెహోవా కోపాన్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతి వాడును బయల్పేయేరుతో కలుసుకున్న తన వంశంలోని వారిని చంపవలని చెప్పాను. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలు సర్వ సో ఏం చేశారంటే ఇశ్రాయేలీయులు? మోయాబీయులతో వ్యభిచారం. ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? బిలాం. చూసావా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరికి ఏమి సలహాలు ఇస్తున్నాం, ఎవరికి ఏమి ఏమంటారు ప్రేరేపణ ఇస్తున్నాం, ఎవరికి ఏం ప్రోత్సాహం ఇస్తున్నాం, జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దేవుడు నువ్వు చెప్పి వినే అన్నీ ఏం చేస్తున్నాడు? వింటున్నాడా లేదా? వింటలేదా? వింటున్నాడు. బిలాము పాపం చేయటానికి అదే మాట చూద్దాం. ఇందాక చదివాం కదా, ప్రకటన 2:14. ఇప్పుడు చదవని అర్థం అవుతుంది. చదమ్మా. అయినను నేను మీద కొన్ని తప్పిదములు మోపవలసి వేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినున్నట్లు చదవండి. జారత్వము చేయనట్లు ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాం బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు. బాలాకునకు ఉరియొడ్డమని బిలాము బోధ అంట. బిలాం అంటే ఈయన బోధ చేశాడు అనమాట, టీచింగ్. ఏమని? ఇట్లా చేయండి, పాపం చేస్తారు వాళ్ళు, మీరేమో దేవుడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? చూపిస్తాడు. ఇక్కడ జరిగింది 25వ అధ్యాయంలో కదా, బికాజ్ ఆఫ్ ఒక్క సలహా, ఒక్క సజెషన్ కదా. అవును, ఏమి సలహా ఇస్తున్నావు? జాగ్రత్త సుమా. కొంతమంది భార్యలు తల తిక్క సలహాలు ఇస్తుంటారు భర్తలుగా కదా. ఆడప్పులు పాలై కప్పులు కడుక్కునే పరిస్థితికి వస్తాడనమాట కదా. అది ఏం సలహా ఇస్తుంది? ఎందుకంటే స్త్రీ యొక్క సలహా చాలా ఏంటి పవర్ఫుల్, అది పదునైనవి అన్నమాట. అందుకని ఏం మాట్లాడుతున్నావో ఏంటో, ఎందుకు మాట్లాడుతున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? ఎస్, మంచి సలహాలు నీ భర్తకి ఇవ్వాలి, మంచి సలహాలు ఇవ్వాలి, మంచి దేవుని వైపు నడిపించే విధంగా ఉండాలి. నీ పిల్లల్ని అలా నడిపించాలి, అంతేగాని వాళ్ళ మీద వెనకాల మాట్లాడదు కదా. దానివల్ల నీ కుటుంబానికి ఏంటి నష్టం. అందుకనే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎ ఉమెన్ అన్నాడు. ప్రతి ఉన్నతమైన స్థానానికి వచ్చినటువంటి మగవాని వెనక ఎవరుందో ఒక స్త్రీ. ప్రతి పతనమైపోయిన పురుషుని వెనకాల కూడా ఎవరున్నారు? సో నువ్వు ఏ మార్గంలో నీ భర్త నడిపించుకుంటావో వినొచ్చు. నా ఆలోచన వినండి. మా ఆయన ఎందుకు వినడు? నీ ఆలోచన తలతెక్క ఆలోచనలేమో కదా. అవును, జనరల్గా వింటారండి కదా. నువ్వు చెప్పే పరిస్థితి ఏమంటారు దాని చెప్పే పద్ధతిని బట్టి, చెప్పే టైంని బట్టి. ఆయన ఆడ ఆఫీస్ నుంచి ఆ రూమ్లోకి రాగానే మాట్లాడినామనుకో, అప్పుడు కోపం వస్తుంది. ఆయనదో టెన్షన్లో ఉంటే నువ్వు ఇంకేదో చెప్పినావు అనుకో, ఆ గిన్నెంత ఎత్తేస్తాడు. ఎప్పుడు చెప్పాలనో అప్పుడే ఉంది. కొంతమందికి టైమింగ్ తెలియదు తెలుసా, లేడీస్కి టైమింగే తెలియదు. ఎప్పుడంటే అప్పుడు వాగుతూ ఉంటారు. అందుకని ఏమవుతాడు అంటాడు అప్పుడు కదా. వాల్యూ ఉండదు ఆ మాటకి. ఎందుకు చెప్పు? చెప్పే టైం ఉంది, ఇంకా చెప్పే పద్ధతి ఉంది. అడ్డందరూ చెప్పు. నిష్ఠూరాలు ఎక్కువ. మీ చెల్లి వస్తే మంచిగా తెస్తావు మాంసం, నాకు ఆడికి మండుద్దా లేదా? ఎట్లా చెప్పాలి అలా చెప్పాలి. ఇవి కూడా నేను ఎక్కడ చెప్పను భయ్, ఇవన్నీ లేడీస్ మీటింగ్లు చెప్పాలి కదా. కానీ ఏం చేస్తా ఇక ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ ఇక్కడ సలహాలు ఇచ్చాడు, తిక్క సలహా. దేవుడు వానికి శిక్షించినట్టు ఆయా సమయంలో. మీరు చదవని తర్వాత రెండోదండి, మన టాపిక్ ఏంటి చెప్పండి ఇంతగా? యేసు మీద
రెండో వ్యక్తి చూద్దాం. ఆయన యేసు మీద లక్ష్యమే ఉంచలే. సంఖ్యాకాండం 16:1 చదవండి. ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తాడు. సంఖ్యాకాండం 16:1 16:1 చదువు. 16:1 లేవికి ముని మనమడును కహాత్తుకు మనమడును రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబిరాములను బేలెతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి మీతో మాకు ఇక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. ఏం జరిగింది చెప్పండి. వింటే కదా మాకు చెప్తాం అనుకుంటా. ఏం చెప్పాడు? ఏం చదివాడు ఇందాక? ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఎవరు? చూడు ఎవరు? చూసి చెప్పు. కోరహు. ఏం చేశాడంటే కోరహు ఒక గుంపు 250 మందిని పోగు చేసి ప్రార్థన చేశాడా? మోషేకి ఎవరు? అహరోనుకి వ్యతిరేకంగా తిరుగుబాటు. ఏమని? నువ్వే పెద్ద లీడర్వా, నువ్వే పెద్ద ప్రవక్తవా, మేము కూడా ప్రవక్తలే, మేము కూడా దేవుని దాసలే అని రిబెల్ చేశారు. రిబెలియన్, తిరుగుబాటు. ఇంతకీ ఈ కోరహ గురించి మీరు వినకపోవచ్చు. ఆయన లేవీయుడు అనమాట. మీకు తెలుసా 12 గోత్రాలు ఉన్నాయి ఇశ్రాయేలులో. 12 గోత్రాలు, దాంట్లో ఒకటి లేవీ గోత్రం. లేవీయుల్లో దేవుడు ఎంచుకుంటాడు. ఎందుకు? దేవుని మందిరం పనిచేయడానికి, దేవుని మందిరంలో పనిచేయడానికి. వాళ్ళకి స్వాస్థ్యం ఉండదు, వాళ్ళకి ఆస్తులు గీస్తులు ఇవ్వలే. మిగతా అందరికి ఆస్తులు భూములు ఇస్తాడు దేవుడు, కానీ వీళ్ళకి మాత్రం ఇవ్వడు. వీళ్ళకి అహరోను వంశస్థులకు. ఎందుకు? దేవుడే వారి పోషకుడు. వాళ్ళకి ఆస్తులు లేవు, పంటల గింటలు ఏమి చేయడం లేదు. వాళ్ళు చేసిన ఒకటే పని ఏంటది? దేవుని మందిరం కాపాడు, యాజకత్వం చేయాలి. ఈ దాంట్లో ఈయనొకడు ఎవరైనా కోరహు అనేవాడు. ఈ కోరహు ఏం చేశాడంటే, అరే మోషే అంత ఫేమస్ అయిపోతున్నాడు, అహరోన్ అంత ఫేమస్ అయిపోతున్నాడు, నేనేంటి ఉట్టిగా ఉన్నా. అది కూడా ఏదన్నా మందిరం, అప్పుడు మందిరం ఇట్లా కట్టబడ్డ బిల్డింగ్ ఉండేది కాదు, ఈ టెంట్స్లో ఉండేది అన్నాడు. ఎక్కడన్నా దేవుడు మందిరం అంటే ఈ ప్రయాణంలో దేవుడు పదండ్రా వెళ్దాం అన్నాడు అనుకో, ఈ టెంట్లన్నీ ఒకటి చుట్టాలి. టెంట్లో ఉండేది అన్నమాట, మన టెంట్స్ లాగా. అవన్నీ ఒకటి తీయాలి. మేకలు మూలాలు ఉంటాయి కదా, అవన్నీ ఒకడు ఏమంటారు ఆ పోల్స్, ఇవన్నీ ప్యాకింగ్ చేయాలి. ప్రతిసారి ఏం చేయాలి? ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ వేయాలి. ఈ పనులన్నీ ఎవరు చేయాలి? దేవుడు. అయితే దేవుడు వాళ్ళు ఏం చేసేవాడు? దీవించేవాడు కదా. ఆ మందిరం విషయంలో వాళ్ళు చేస్తున్న పనిని బట్టి దీవించేవాడు. ఈ కోరహ అనుకున్నాడు, అరే ఈ అహరోను మోషే ఏంటి పెద్ద, ఏం చేస్తున్నారా వాళ్ళు? పుట్టిగా ఆడ ఉన్నారా, బలి అర్పిస్తారు, మేము చూడ ఎంత కష్టపడుతున్నాం అని ఒక 250 మందిని జమ చేసుకొని వెళ్ళి వాళ్ళ మీద తిరగబడ్డాడు అనమాట. అర్థమవుతుందా? వాళ్ళ సంగతి పక్కన పెడితే మనలో కూడా కొద్దిగా గొప్ప ఏముంటుంది, ఒక తిరుగుబాటు స్వభావం ఉంటుంది. ఏంది నువ్వు చెప్పేది నాకు కదా? అమ్మల్ని ఎక్కువ అంటారు, అమ్మల్ని, నాన్నల్ని ఎందుకన్నారు చెప్పు? చంపుతాడు అది. అందుకని ఎవరంటారు? అమ్మల్నే. ఎందుకు ఏమన్నారు? ఏడుస్తారు. అందుకని ఏంది నువ్వు నాకు చెప్పేది? నేను బిఏ చదువుతున్నా. తిరుగుబాటు హృదయం అంటే చూసారా మనలో? తిరుగుబాటు. కోరహు ఆ యొక్క లీడర్షిప్ మీద ఏం చేశాడండి? తిరగబడ్డాడు అన్నమాట. నేనే ఒక మాట వాడతాడు చూడండి, అందులో 16:5 మీరే దేవుని సంఘం మీద ఏదో ఒక మాట వాడతాడు చూడు, చదువు. కాదు కొంచెం పైన, మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు ఏదంటే 16వ అధ్యాయం. మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. అవునా, ఒక నిమిషం పాస్ చేద్దాం. దేవుడు ఇంకేమంటాడు అంటే అర్థమైంది, వీఆర్ సెల్ఫ్ స్టైల్డ్ అన్నాడు. మీతో మాకేం లేదు. హలో, కొంతమంది పిల్లలు మంచి జాబ్ రాగానే మంచి పరిస్థితులు అవగానే అమ్మ నాన్నలతో ఇదే మాట అంటారు. ఏమని? మీతో మాకు పని లేదు, ఎందుకంటే పని అయిపోయింది మీది. రేపు నీ బిడ్డలు నీ కొడుకులు కూడా ఏమంటారు? అప్పుడు ఎవరు జ్ఞాపకం వస్తారు? అమ్మ నాన్న. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు దేవుని దగ్గరికి.
వాళ్ళతో సారీ చెప్దామన్నా ఫిజికల్గా ఉండరు, కుమిలి కుమిలి ఏడుస్తాం మనం. ఎందుకంటే మనం విత్తుకున్నది ఏం చేస్తాం, ఒకరోజు కోసుకున్నాం. నీతో నాకు పని లేదు, మేము వీ కెన్ రన్ అవర్ ఓన్ షో అనుకున్నాడు. చూసావా కదా, అదే మాట వాడాడు కదా. మీతో చదవమ్మా. పోగుపడి మీతో మాకు ఇక పని లేదు. ఈ సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే. సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా చదువుమా. మోషే ఆ మాట విని సాగిలపడి. సాగిలపట్టం అంటే తెలుసా ఏంటో? ఇలా పడ్డాడు అనమాట. ఎవరు? మోషే ఎంత చదువుకున్నాడంటే ఆ రోజుల్లో సర్వ విద్యల్లో ప్రవీణుడంట. ప్రవీణుడంటే ఎక్స్పర్ట్. ఎస్, ఎక్స్పర్ట్. ప్రతి విషయంలో ఎక్స్పర్ట్ అన్నమాట. అలాంటి ఎట్లా సాయం. అయ్యా అట్లాంటి మాట్లాడకు, దేవుడు వింటున్నాడు. ఈ కూర అప్పటికే ఎక్కిపోయింది. ఏంది పొగరు కదా, అది ఎక్కిందంటే ఒకలాంటి మాటలు మాట్లాడతాం మనం. అవునా? ఒకలాంటి మాటలు మాట్లాడతాం. అవునా? అది ఎక్కిందంటే సారాయి తాగినోడికి ఎట్లా ఎక్కితే ఆడొకలా మాట్లాడతాడో ఒకలాంటి మాట. అప్పటి వరకు ప్రేమగా ఉన్నాడు, అది తాగిన తర్వాత ఏమవుతాడు? తల తిక్క మాట మాట్లాడతాడు. లేదమ్మా అంజమ్మా అట్లనే ఎక్కిందనమాట ఆయనకి. ఏకంగానే ఏంటి తిరుగుబాటు. చూసావా, నీ లోపల దేవుని వాక్యానికి, దేవుని ప్రజలకి తిరగబడుతున్నాయేమో కదా. లోపల ఇన్సైడ్ కొంతమంది ఇన్సైడ్ తిరగబడతారు కదా. కొంతమంది భార్యలు నేను విన్నానండి, బ్యాక్ ఆన్సర్స్ ఇస్తారంట భర్తలకి. చెప్పిన వాళ్ళే పెద్ద వచ్చినాడు, పెద్ద శుద్ధ పూస ఈమె, వెన్నపూస ఈమె. బ్యాక్ ఆన్సర్స్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రెబీలియన్, తిరుగుబాటు. ఇస్తున్నావాను, నీ ప్రభు వింటున్నాడు అవన్నీ. కొంతమంది బాసులు కూడా ఎక్కిరిస్తారు కదా, వాళ్ళ ముందు ఎక్కిరి ఇలా పీకేస్తాడు ఉద్యోగం అని. ఎక్కడ మళ్ళీ అబ్బా వచ్చినాడు ఊక్కుంటా అన్నాడు. ఊక్కుంటూ వచ్చినాడు, పరిగెత్తుకుంటు. నీకైతే తిండి పెడుతున్నాడు కదా. ఇవన్నీ దేవుడు ఏంటి చూస్తున్నాడా? ఎస్. జాగ్రత్త సుమ, మన జీవితం అంతా కూడా వాచ్ చేయబడుతుంది. యేసు మీద లక్ష్యం ఉంచును. నీకు అధికారం ఇచ్చిన, అధికారం తీసేసిన దేవుడే. ఆమేన్. నాకు కావాలి కదా అంటే రాదు, అది వద్దనుకుంటే పోదు కదా. కోరహు ఉన్న దాంతో హ్యాపీగా ఉండకుండా ఇంకేదో కావాలనుకున్నాను. అహరోన్ లాగా, లేవి ఎవరైనా మోషేలాగా చాలా ప్రముఖుడు అయిపోవాలనుకున్నాడు. దేవుడిస్తే తీసుకో, అది కాదు. కానీ లేని దానికోసం ఏం చేయదు, తాపత్రయం. వంకర తర్వాత అసలు పోదు. తిరుగుబడ్డాడు 250. ఇప్పుడు చెడేవాడు ఒక్కడు జరడండి. ఇక్కడ చాలా జాగ్రత్త వినండి. రెండేవాడు ఒక్కడు జరడు, మరి మిగతా కొంతమంది పోగేసుకుంటాడు అన్నట్టు. నిజమేనా? ఎస్, జాగ్రత్త కదా. ఈరోజు మాట మనం దేవుని మాట విన్నాం. దేవుని మాట విన్నాం. అహరోను తిరుగుబడ్డారట వాళ్ళందరూ. వీళ్ళ మీద తిరగబడి మీకు చేయగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూడం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 11 వచ్చిన చదవమ్మా. 16వ అధ్యాయం 11 వచ్చిన, అందులోనే 16:11. ఇందు నిమిత్తం సమస్త సమాజంలో యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సరుగనేలా అనెను. అతనికి వినోదముగా మీరు సనగలేదు. సనగటం అంటే అర్థం ఏంటి? ఎట్లా చెప్పండి ఒకసారి. ఎట్లా ఉదాహరణ డైలాగ్. పెద్ద వచ్చినాడు చెప్పనొచ్చు. ఎప్పుడు ఈమెను ఎప్పుడు అందరూ వానక్క అంటారు అని ఎక్కడ బయటకు చెప్పవు. ఎందుకు వానక్క ఒకటి ఇస్తుందని. ఎక్కడ లోపల, లేకపోతే కొంతమంది లో వాల్యూమ్ తగ్గిస్తారు అన్నట్టు. తగ్గించి ఏం చేస్తారు? పెద్ద వచ్చినాడు, పెద్ద చెప్పినాడు లోపల కదా. మమ్మీస్లో డాడీస్ కూడా అంటారు కదా, పెద్ద చెప్పినాడు. ఎప్పుడు అది నన్నే దేవుడు విన్నాడంట. మీకు తెలుసా? మీ తలకాయ ఎత్తండి ఒకసారి. మన పిల్లలు ఏం చేసినా ఒప్పుకుంటాం. సరిగినారనుకో నీ మీద ఎట్లుంటే చెప్పు, చంపగలుగుంటాడు. ఏదా వచ్చిందా బ్లెస్సింగ్? ఎక్కడ పోయింది? ఇంటికి పోయిందా? సారీ, అక్కడ. ఎట్లుంటే మన పిల్లలు చెప్పిందిలే అంటే ఎట్లుంటుంది చెప్పు. వెరీ గుడ్ బేటా, నవ్వుతావు హీ అని. నవ్వినావంటే నీకు పిచ్చి పడుతుంది. పిచ్చినామని అని నువ్వేం చేస్తావు చెప్పు. ఎప్సివా పగులుతాయి చంపలు అంట, రెండు కొడతారు టాపా టాపా.
ఇప్పుడు మనమే అంత రియాక్ట్ అయితే దేవుడు ఏం చేయాలి చెప్పు నాకు? అర్థమైందా మీకు? అర్థమైందా? నా పాయింట్ అర్థమైందా? పిల్లల విషయం ఏంటి? వేస్తుంది అన్నమాట. మా ఖుషి ఎన్నోసార్లు నా దగ్గర చేతులు దెబ్బలు తింది. ఎందుకో తెలుసా? ఎందుకు? ఇదే ఎప్పుడు చదవాలని పాటు చదవకపోతే ఎందుకు చెప్పు? చదువు యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలియదండి మనకి. ఎప్పుడు తెలుస్తుంది? తర్వాత దినాల్లో నేను చదివింది మంచిదే అనిపిస్తాను. తర్వాత ఏంటి, నీకు చదవటానికి కదా అవకాశం లేదు. కొంతమంది చదివే టైంలో చదవకుండా గోలు గిలిగిటాడు. ఒక్కొక్కడైతే నేను ఎట్లా ఫెయిల్ అయిపోతా అని చదివి వదిలేస్తాడు. మనం మరి ఎట్లా చచ్చిపోయే వాళ్ళం. ఇప్పుడు చద్దామా? రాంగ్ ఫిలాసఫీయే కదా, రాంగా కదా, రాంగ్ అది. చదవాల్సిన టైం చదువు, నీకు మంచిది. అందుకని ఏం చేస్తా తెలుసా? అది కనుక తల తెక్క చేస్తామా కొంచెంసేపు ఏడుస్తుంది, ఏడవని అవునా? ఎందుకంటే రేపటి దినాన ఒక సంతోషకరమైన జీవితం ఉంటుంది అంత ఆమెకి. చదువు లేనోడు ఈ లోకంలో ఎంత చదువు, కొద్దిగానే చదువు ఉండాలి వద్దా? ఎస్. లేకపోతే నీకు ఈ సమాజంలో నీకేం లేదు, వాల్యూ లేదు. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా? ఏం చదువుకున్నావు పాప అని అడుగుతాడు. అంతేనా? నువ్వు మే అన్నావు అనుకో, ఏం జాబ్ చేస్తున్నావు అని అడుగుతారా లేదా? ఇప్పుడు ఎవరైనా పరిచయం ఏమంటుందా? అలా నైస్ టు మీట్, ఏం చేస్తున్నావు అంటాడు. ఏం చేస్తున్నావు అంటే అర్థమైంది, సార్ చపాతీలు చేసుకుంటున్నా అన్నావు అనుకో. చపాతీలా అని నాకు అలాంటి చేతులు అట్లా గీరుకుంటాడు వాడు. ఎందుకంటే అర్థమైందా? అంటే చదువును బట్టే నీకేముంది గౌరవం, దేవుడి కృప, అంతేనే కదా. అంటే చదువు లేని దేవుడు ఆదరించడం కాదు, కానీ ఈ సమాజంలో నీకు బ్రతకాలంటే, నీ పొట్ట నిండాలంటే, రేపు ఒక దినాన నువ్వు వేరే వాళ్ళకి పోషించకుండా ఉండాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు లేకపోతే వస్తాయి జాబ్స్, రావని కాదు, కానీ ఏం జాబ్స్ వస్తాయి? తాపి పని చేసేది, ఇంకా గిన్నెలు కడిగేది, ఆయమ్మలు మిస్ నేను కొంతమంది చూస్తుంటే బస్సులో పాపం అక్కడ నిలబడతారు ఫుట్పాత్ మీద డోర్లో. ఏమిటమ్మా పాపం చూడు. ఇంకా చిన్న చిన్న పనులే కదా వాళ్ళకి ఇచ్చాయి, పెద్ద పెద్ద ఇస్తారా? బాబు ఆ ఫైల్ తీసుకురా అంటాడు ఆఫీసులో అయితే. చాయ్ టైం అయింది, చాయ్ తీసుకురా అంటాడు. సార్ నేను దేనంటావు అనుకో. ఎందుకు చెప్తున్నా అంటే ఎస్, తిరగబడద్దు, జాగ్రత్త సుమ, జాగ్రత్త. 16, 11 చదువుతావా? చదువుమా. అయితే మేము రాము, చదువు చదువు. నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగలున్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనుగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మును చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మును తీసుకొని వచ్చుట చాలునన్నట్టు మా మీద ప్రభుత్వం చేయుటకు నీకు అధికారం కావాలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు, ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు. ఈ మనుషుల కన్నులకు ఊడదీయుదువా? 19 చదవము. 19 కోరహు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్దకు అందరు వినండి, చదవండి. ఏమన్నాడు దేవుడు? కోపం వచ్చిందా? ఎంత టైంలో కాల్ చేస్తాడ? క్షణం అంటే తెలుసా ఏంటో? ఇట్లా అనగానే క్షణం, ఇట్లా అది ఒక క్షణం అనమాట. క్షణంలో కాల్ చేస్తానన్నాడు. అబ్బా, ఏమండి ఏం ప్రాబ్లం వచ్చినా మన వాళ్ళు ఇద్దరు ఏం చేసేవాళ్ళండి? అబ్బా, మనం వెళ్ళినప్పుడు మోసే మనకు కలుస్తాడో లేదు, ఎందుకంటే మన స్థాయికి మించిన ఆయన కలిస్తే మాత్రం ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి? బాబు నీ పేషెన్స్కి, నీ హంబుల్నెస్కి ఏంటి? హ్యాట్స్ ఆఫ్. ప్రతి సంగతి ఏదైనా వచ్చినప్పుడు ఏం చేసేవాడు? సాగి. ఇక్కడ చూడు, అక్కడ ఇందాకేమో కోరహు వాళ్ళకు సాగిల పడ్డాడు, ఇక్కడ దేవుని చదువుమా, చదువు చదువు చదువు.
సమస్త శరీరాత్మలకు దేవుడమైన దేవా, ఆ, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నువ్వు కోపపడదువా అని వేడుకొనిరి. ఎవరిని? ఆ, ఆ, అప్పుడు యెహోవా ఆ, మోషేకు ఇలాగ సెలవిచ్చెను. చదవండి. కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసుల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమాజముతో చెప్పుము. ఉమ్, అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల వద్దకు వెళ్ళగా ఉమ్, ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. ఉమ్, అతడు, ఈ దుష్టుల గుడారం ఎదురు నుండి తొలగిపోవుడి, ఉమ్, మీరు వారి పాపములన్నిటిలో నుండి పాలువారై నశింపక ఉండినట్లు ఉమ్, వారికి కలిగిన దేనియో ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. ఉమ్. కాబట్టి వారు కోరాహు, దాతాను, అబీరాముల నివాసముల ఎదురు నుండి ఇటు అటు లేచిపోగా 30 వచ్చిన కదమ్మా, 30 వచ్చిన. అయితే అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట చేత ఆ, వారి ప్రాణములతో పాతాళంలో కూలినట్లు ఆ, భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని నీకు తెలియనను. ఆ. అతను ఆ మాటలను చెప్పి చాలించగానే వారి కింద నేల నెరవిడిచెను. నెర విడిచిన తెలుసా ఏంట? ఇట్లా తెరుచుకున్నాడు, ఓపెన్ అయిపోయిందండి ఇట్లా. ఏది? భూమి. భూమి భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యము మృంగివేశాను. వారిని వారి సంబంధులందరూ ప్రాణంతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేశారు, వారి సమాజంలో ఉండకుండా నశించింది. అది ఇప్పుడు చేసినది తప్పేమో కోరాహు. వాళ్ళ బంధువులు, వర్గం, క్యాటిల్ గీట్లన్నీ ఏం చేసిందండి? అదే ఎందుకు తప్పు చేసింది వాడు ఒకడు కదా. వీళ్ళందరికీ ఎందుకు? వాడొక లీడర్ అనమాట. ఎవరు? కోరాహు. సో వాడు తప్పు చేసినందున వాళ్ళందరికీ ఏమొచ్చేసింది చూసావా? నువ్వు ఏదన్నా తలతిక్క పని చేసావంటే నీ కుటుంబానికి అంతటి చుట్టుకుంటుంది. ఎందుకంటే దేవుడు ఒక కుటుంబాన్ని లేక ఒక సమాజాన్ని ఎట్లా చూస్తున్నాడు? ఒక యూనిట్గా చూస్తున్నాడు. వాళ్ళు వేరే వీళ్ళు వేరే కాదు. కొంతమంది భర్తలు చేసే పాప పనులను బట్టి కుటుంబం అంతా ఏమవుద్ది? చెడిపోదా? ఎస్. భర్త బాగా అప్పులు చేస్తాడు, ఒకరోజు డమాలం అంటాడు. అప్పులు ఎవడు కట్టాలి? పిల్లలు కట్టాలి. ఎక్కడి నుంచి కడతావు? అదేనా? అంటే చూడండి, పాపము చేసేది ఒకడు, దాని పర్యవసానం అందరి మీదకి వచ్చేస్తున్నాడు. కోరహురు భూమిని నేల విడిచి మొత్తం అంతా వాళ్ళు ఏమైపోయారంట? కుప్పకు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. చూస్తావా? చాలా విచారకరం అండి అసలు కదా. యేసు మీద లక్ష్యం ఉంచకుండా, ప్రభువా నాకు ఉన్నది సంతోషం కదా, నాకు ఇచ్చింది సంతోషం ప్రభువా, నాకు ఏమొద్దు, నాకు చాలా అనుకుంటే మంచిగా ఉండేది, కానీ ఇంకేదో కావాలనుకోండి. ఈ కోరహు విషయం ఎందుకంటే ఆయనలో ఒకలాంటి తిరుగుబాటుతనం వచ్చేసాడు. డెవిల్ ఏం చేశాడు? సాతాను యొక్క 4 లక్షణాలు చెప్పానా మీకు ఎప్పుడన్నా? సాతాను యొక్క 4 లక్షణాలు చెప్పా. ఒకటి అబద్ధం, తర్వాత మోసం, తర్వాత తిరుగుబాటుతనం, ఇంకా దొంగతనం. ఈ 4 లక్షణాలు ఏ మనిషిలో ఉన్నాయో ఎక్కడున్నాడు? సాతాను గడు ఒళ్ళో కూర్చున్నాడు అన్నమాట, ఇట్లా బేబీ సిట్టింగ్ లాగా. ఈ 4 లక్షణాలు చెప్పేయండి. అబద్ధం, మోసం, తిరుగుబాటు అంటే ఇదే. తర్వాత దొంగతనం. వాడు మంచి అన్ని దొంగతనం చేస్తాడు మన దగ్గర. దేవుడు ఇచ్చింది ఏదైనా సంతోషం, సమాధానం, డబ్బు, ఆస్తి, అంతస్తు, ఇవన్నీ ఏం చేస్తాడు? వాడు దొంగతనం చేస్తాడు నువ్వు అవకాశం ఇస్తే. ఈ 4 లక్షలు ఉంటాయి చూడు. తిరుగుబాటు. మనకు కూడా ఈ తిరుగుబాటు అని ఒక ఇంజక్షన్ ఎక్కించినాడు అనమాట. మీ చూడండి, కళ్ళలో మనకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. పిల్లల్లో మంచిగా కనిపిస్తుంది, మన లోపల కనిపిస్తుంది అన్నమాట. అవునా కదా? ఉంటుంది. మీరు చూడండి, మన బ్లడ్లోనే ఏమవుతుంటుంది? తిరుగుతూ ఉంటుంది. 6 లీటర్లు ఉంటుంది కదా, తిరుగుతూ ఉంటుంది. తిరుగుబాటు అని కదా. నేను కొన్ని విషయాలు చెప్తాను తర్వాత మనం. మరి నాకు టైం ఉంటుందో లేదో చూడండి. 78వ కీర్తన 8 వచ్చింది అన్నాం. Psalm 78:8 చదువుమా. Psalm 78:8. 78వ కీర్తన 8 వచ్చిన. ఫాస్ట్ చదవండి అందరూ. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను. చదవండి. మన పితరులు తమ పుత్రులకు దాన్ని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించెను. చదవండి. బిళ్ళను పట్టుకొని యుద్ధ సన్నద్ధులై ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి. వారు దేవుని నిబంధనలను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రము అనుసరింపకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయిరి. ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్యకార్యములను చేశారు. 78వ కీర్తన 8 వచ్చి చదువు. థ్యాంక్ యూ. ఇంగ్లీష్ చదువు.
8th verse, 78, 8. And might not be as their fathers, a stubborn and rebellious generation. So a stubborn and rebellious generation అంట. A generation that set not their heart aright, and whose spirit was not steadfast with God. Yes. A stubborn and rebellious generation. అమ్మ నాన్న మీద తిరగబడుతున్నావు అంటే దేవుని మీద తిరగబడినట్టే తెలుసా? అంతేనా? అంతేనా? నాకు తెలుసు అండి కొంతమంది వాళ్ళ అమ్మ నాన్నలు కొడతారు కదా, కొడతారు. అది దేవుని మీద ఏం చేస్తున్నట్టు? తిరగబడ్డట. ఎందుకు చెప్పు? ఇప్పుడు ఈ కోరహు ఎవరి మీద తిరగబడ్డాడు అసలు? అంటే మనకు ఫేస్ అంటే మన ఎదురు కనిపించేది ఎవరి మీద? మోషే, అహరోన్లు. కానీ యాక్చువల్గా అర్థమైందా? దేవుని లాని, దేవుని చట్టాన్ని ఏం చేస్తున్నారు? వ్యతిరేకిస్తున్నాడు. అట్లాగే ఇది కూడా మీ అమ్మ నాన్న మీద తిరగబడ్డామంటే ఆయన వ్యతిరేకంగా ఏం చేస్తున్నావు? పని చేస్తున్నావు కదా. నేను గమనించాను, అమ్మ నాన్న మీద తిరగబడే ఎవడు కానీ భవిష్యత్తులో జీవితంలో సంతోషంగా ఉండదా? లేడు. అంతే. ఎందుకంటే వాళ్ళ దీవెన కూడా కావాలా వద్దా? కావాలి. దేవుడి దీవెన కావాలి. కానీ దాంతోపాటుగా మీరు అనొచ్చు, ఏమండి పాస్టర్ గారు మా అమ్మ మీకు తెలియదు, ఒట్టి సూర్యకాంతం అండి. సూర్యకాంతమే కానీ అయస్కాంతమే కానీ దేవుని చట్ట ప్రకారం ఏం చేయాలి? లోబడాలి. ఆమెను గణపరచాలి. పూజించొద్దు కానీ హానర్ చేయాలి. హానర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వర్షిప్. వర్షిప్ డిఫరెంట్, అది దేవునికే. అర్థమైందా? కానీ ఏం చేస్తాం మనం? హానర్ చేస్తాం, గణపరుస్తాం, ఆదరిస్తాం. అమ్మ నాన్న విలువ తెలవాలంటే నీకు అమ్మ నాన్న లేకుండా ఉంటే తెలుస్తుంది. అమ్మ నాన్న లేనోళ్ళకి తెలుస్తుంది అన్నమాట. లేనోళ్ళకి తెలుస్తుంది. ఉన్నోళ్ళకేంటి మా నాన్న వస్తాడో అని ఒకలాంటి కార్టూన్ భాషలో మాట్లాడతారు కదా. ఎస్. 32 చూడ, ఎక్సడస్ అంటే నిర్గమకాండం 32:9 చదవమ్మా. 32:9 చదువుదాం ఫాస్ట్. ఇది ఎక్సడస్ అంటే నిర్గమకాండం 32:9 చదువు తొందరగా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు. వారు ఎలాంటి లోబడనల్లని ప్రజలు. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును. ఏమండి మన పిల్లలు కూడా ఇట్లాంటి వాళ్ళు తెలుసా మీకు? ఎట్లాంటి వాళ్ళు? ఇంగ్లీష్లో ఏముంది? స్టిఫ్ నెక్ అంట. చూడు జాగ్రత్త వినండి. చూడు తలకెత్తారు అంటే లార్డ్ సెడ్ స్టిఫ్ నెక్ అంటే తెలుసా? ఏంటో ఎవరికైనా తెలుసా? స్టిఫ్ నెక్ మెడ వంచదు. మీకు ఎప్పుడన్నా ఇక్కడ పట్టుకుందాం మేడ, అప్పుడు ఎట్లా తిరుగుతాం? మొత్తం ఇట్లా తిరుగుతాం. అంటే బలవంతంగా చేయాల్సి వస్తుంది అన్నమాట. లేకపోతే తిరగదు. ఇప్పుడు ఇట్లా తిరిగినట్టు తిరగదు అన్నాడు. ఇక్కడ పట్టుకుంటారు కదా. డాక్టర్ ఏమంటాడు? అమ్మా ఏం మెడిసిన్ వద్దు, కింద పడుకోమంటాడు. తర్వాత మెత్త లేకుండా, దిండు లేకుండా పడుకు, పిల్లో లేకుండా పడుకు. స్టిఫ్ నెక్ అంటే వంగని ప్రజలు అంటాడు. మెడ వంచదు పడుకోండి. మన పిల్లలు ఎక్కువ కనిపిస్తుంటుంది ఇది. మనలో కూడా దేవుని కనిపిస్తుంటుంది, మన పిల్లలు ఎక్కువ కనిపిస్తుంది. ఓయ్ నీళ్ళేరా అన్నాడు. నేనే ఉన్నానా? చెల్లెకి చెప్పు. ఇప్పుడు కూడా నా వెనకాల పడతాం. ఏముంది అది? స్టిఫ్ నెక్ అనమాట, వంగదు. నా ప్రజలు ఏంటంట? స్టిఫ్ నెక్ పీపుల్ అంట. మాట వినరు. ఈ జనరేషన్లో ఎక్కువ మందికి పట్టేసుకుందండి. ఏది? స్టిఫ్ నెక్ అండి. మాట వినరు అసలు. చూడండి కావాలంటే కొద్దిగా మీసాలు వచ్చినవాడు అస్సలు వినడు. 12-13 ఇయర్స్ అమ్మాయిలు ఏంటి ఐన్స్టీన్ లెవెల్లో ఆలోచన చేశారు వాళ్ళు. మా అమ్మకేం నేను జిల్లా పరిషత్లో చదువుకుంది, ఈమె చదువుకుంది పెద్ద ఎక్కడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. మీ చూసారా ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ 5th క్లాస్ వాడికి ఆలోచన 10th క్లాస్ ఆలోచన ఉన్నాయి. ఎందుకు? మొన్న ఒక న్యూస్ గబ్బు అయింది. ఒక 9th క్లాస్ అమ్మాయిని ఒక 8th క్లాస్ పోరాడు పట్టుకొని వచ్చేసాడు హైదరాబాద్. మధ్యరాత్రి దిగినారంట. ఇక్కడ దిగుతుంటే పోలీసులు ఏమరా వీళ్ళు ఎవరా అని చూసినారు. వాళ్ళు తిరుగుతారు కదా, పోలీసులు తిరుగుతారు. ఎవరా నువ్వు అని అడిగితే, సార్ మీ ఇద్దరం ప్రేమికులం అన్నాడు డాడు.
ఏదో తెలుగు సినిమాలు చూసినట్టున్నాడు వీడు. వాళ్ళు ఎట్లా బయటకు రాగానే ఒక డ్యూయెట్, అడుగోగానే హీరోయిన్ కొట్లాడు, అది ఏమంటారు విలన్స్, అది అనుకోడు. పోలీసు పట్టుకుని ఎక్కడ రా అంటే మేము ఇద్దరం ప్రేమికులు అన్నాడని. అవునా, రా ప్రేమించుకుందా అని అక్కడ తీసుకుపోయినాడు. ఎక్కడికి? వాడికి 2, ఈ పాపకు 2 దోశలు ఇచ్చినారంట. ఏది ఆ దోశలు కాదు, ఇస్తే ఏంటంటే ఇది 9వ తరగతి చదువుతున్న ఆ పిల్ల, ఈడేమో 8th క్లాస్. సిగ్గు లేదు కదా, ఉందా లేదా? సిగ్గుందా? సిగ్గు లేని జనరేషన్ కదా, స్టిఫ్ నెక్ అనమాట, మాట వినకుండా చెడిపోతున్న జనరేషన్ అండి. చదువుకోవాల్సిన టైంలో ఇవన్నీ ఏంటి? అది సిటీ ఆఫ్ ఎక్కడ ఊరి నుంచి వచ్చినట్టు వాళ్ళు. ఇక్కడే మన తెలంగాణ పోలీసులు పట్టుకొని మళ్ళీ మన అమ్మ నాన్నకు ఫోన్ చేసి, రండయ్య మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఇక్కడ, ప్రేమించుకుంటున్నారు చాలా ఎక్కువ, హైదరాబాద్లో చాలా ప్రేమించుకుంటున్నారు, వీళ్ళ ప్రేమలు ఏంటి ఇప్పటికి, ఇక్కడికి కామా పెట్టి తీసుకుపోండి అన్నాడు. ఆ మైండ్ వస్తే ఆ పిల్ల చదువుకుంటుందా? మీరు చెప్పండి నాకు ఆలోచన. అసలు చదువుకోదు. ఎందుకంటే ఆమె ఏ మైండ్ వచ్చేసింది, పెళ్లి మైండ్ లేక ఈ అట్రాక్షన్ వచ్చేసింది ఆవిడ. ఇంకా చదువు ఇవన్నీ యావగేషన్స్ ఉంటే చదువు నీ మైండ్కి ఏంటి ఎక్కుతాయా? ఆ చదువుకునే తీరే వేరుగా ఉంటుందండి నాకు తెలిసిన వరకు కదా. చదువుకునే వాళ్ళు తీరే వేరు ఉంటుంది. ఇవన్నీ ఎవరో పడరాలు వాళ్ళు తీసుకుపోయి మళ్ళా ఎందుకు చెప్తున్నా జాత సుమాత్ మెడవంచని తరం అంట, మెడవంచని పరిస్థితులు. మనం ఎలాగున్నాం? దేనికి లోబడుతున్నావా? నీ భర్తకు లోబడుతున్నావా? నీ అధికారులు లోబడుతున్నావా? నీ లీడర్స్కి లోబడుతున్నావా? లేక లోపల కొనుక్కుంటున్నావా? నువ్వు గనక మనకు గనక ఈ తిరుగుబాటు స్వభావం ఉంటే దేవుడు నేను దీవించలేడు. ఇది గ్యారంటీ నీకు. ఇంకో మాట, సామెతలు 28:14. సామెతలు 28:14 చదువు. 2 వచనాలు చెప్పి ముగించేస్తా, టైం అయిపోయింది అది. 28:14 సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకొనివాడు కీడులో పడును. హృదయమును కఠినపరచుకునేవాడు కీడు. ఇంగ్లీష్ చదువు పాప. Happy is the man that feareth always, but he that hardeneth his heart shall fall into mischief. అది he that hardens his heart shall fall into mischief అంట. హృదయం కఠినపరచుకున్నవాడు ఏమవుతాడు? కీడులో పడిపోతాడు. చెప్పిన మాట వినకపోతే, చెప్పిన సలహా పాటించకపోతే, దైవ సంబంధమైన సంగతులు నీకు చెప్పకపోతే, బోధించడం వినకపోతే నువ్వు కీడులో పడతావు. ఇంకోటి సామెతలు 29:1, అందులోనే సామెతలు 29:1 చదువు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా. ఎన్నిసార్లు గద్దించిన తిరగబడ్డాడు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు కదా. ఎన్నిసార్లు గద్దిస్తున్నారు మీ అమ్మ నాన్న బంధువర్గం. దేవుడు గద్దిస్తా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు కాదలే అంటున్నావు. నేను ఎందుకు నిలబడాలంటున్నావు? వానికి చెప్పు, వీనికి చెప్పు అంటున్నావు. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడంట కదా. ఎస్, చూసావా? కొంతమంది ఓన్ తెలివితేటలు వాడతారు. నాకు చెప్పక, నాకు అన్నీ తెలుసు, నాకు తెలుసు అన్నీ. మరి అన్నీ తెలిసి ఎందుకు ఫెయిల్ అవుతున్నా ఎగ్జామ్లో కదా. ఇంగ్లీష్ చదువు 29:1. He that being often reproved harden his neck shall suddenly be destroyed, and that without remedy అని తెలుసా ఏంటో? విరుగుడు లేదు. అది విరుగుడు లేకుండా, ప్రతి దానికి విరుగుడు ఉంది. కానీ ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు అనుకో, నీకు రెమెడీ లేకుండా పడిపోతావు, అంతే పడిపోతాం కదా. అది పాపమైనా సరే, దేనికి ఇష్టం లేని సంగతులైనా సరే కదా. మన టాపిక్ ఏంటి ఈరోజు? యేసు మీద లక్ష్యం ఉంది. అటు ఇటు మాట్లాడడం. ఇదిగో కోరహు యేసు మీద లక్ష్యం ఉంచాడమ్మా? లేదు. తర్వాత ఇంకొక సంగతి ఎవరు? బిలాము గారు లక్ష్యం ఉంచాడా? లేదు. అందుకని నష్టపోయాడు. ఈరోజు హెచ్చరిక మనకు అదే. ఎక్కడ? అటు ఇటు కాదు, మనసు పెట్టాలి. ఎక్కడ?
ప్రభు మీద లక్ష్య పెట్టాడు. చిక్కులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అప్పుడేంటి, నీ దృష్టి నా దృష్టి ఏం కావద్దు, డైవర్ట్ కావద్దు. యేసు మీద లక్ష్యం ఉంచండి. ప్రభు మన వినికిడిలో ఈ యొక్క మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ కృపకై వందనాలు. మాకు ఇచ్చిన యొక్క మాటలన్నీ బట్టి నీకు వందనాలు. ఇతరులకు చెప్పి నేను, నా కుటుంబం, నా బిడ్డలు మా లక్ష్యాన్ని పోగొట్టుకోకుండా, మా గురిని పోగొట్టుకోకుండా, మా దర్శనాన్ని పోగొట్టుకోకుండా నీ కృప మాక్యమండి. ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీ బిడ్డలకు ఎంత అర్థమైందో నాకు తెలియదు. అర్థమైన ప్రతి వారిని మంచి మనసుతో స్వీకరించే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. నీకు లోబడే హృదయం మాకు దయచేయండి. నీ కృపా కనికరం దయ మా మీద ఉంచుతారని నమ్ముచ్చు. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట ఎత్తుకోండమ్మా ఎవరన్నా. గుండె చెదరిన వారిని